గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. ఎలా ఉన్నారు? చాలా బాగుండే ఉంటారు కదా. అయినా ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. మీరు కొంచెం భయపడతారేమో, కానీ ఇది మాత్రం అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? మనం జీవితకాలంలో కనుక ఒక 100 kgల ఫుడ్ ని వేస్ట్ చేసాము అంటే నరకంలో మనల్ని పెద్ద బాండీలో ఎక్కువ నూనె పోసి డీప్ ఫ్రై చేస్తారంట. తెలుసా మీకు? ఒకవేళ మీరు తక్కువ వేస్ట్ చేసే వాళ్ళ 50 kgల వరకు ఫుడ్ ని వేస్ట్ చేస్తే కనుక మిమ్మల్ని ఒక పెద్ద గిన్నెలో ఉడికించేస్తారట. అది అస్సలు ఫుడ్ ని వేస్టే చేయలేదనుకోండి, అక్కడ నరకంలో యమధర్మరాజు మిమ్మల్ని సన్మానిస్తారటండోయ్. ఈ విషయం ఏంటి గరుడ పురాణంలో రాసుందా అని మీరు ఆరాలు తీస్తున్నారా? అలా ఏం రాసి లేదు, కానీ ఇంచుమించు ఇలాంటి పనిష్మెంట్లు ఉంటాయని మాత్రం అందులో ఉంది కదా. ఎస్, అయినా నిన్నే కదా చెప్పావు ఫుడ్ వేస్ట్ చేయొద్దు అని. ఇంత పెద్ద క్లాస్ కూడా పీకావు, మళ్ళీ వాళ్ళు పొద్దున్న ఇదే మొదలు పెట్టావేంటి అంటాలు పట్టుకుంటున్నారా? ఏం చేయనండి, నిన్న నేను షో చేసేసానా, అక్కడ నుంచి ఐటీ కంపెనీకి వెళ్ళానా, అక్కడ క్యాఫ్టేరియాలో ఏం రాసిందో తెలుసా? నిజంగా ఆ లైన్స్ చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. ఏమనుంది అంటే, నిన్న మీరు వేస్ట్ చేసిన ఫుడ్ మొత్తం 45 kgలు. ఇది కనుక బయట వాళ్ళకి వెళ్తే 150 మంది ఆకలి తీర్చగలుగుతుంది అని. అది చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఫుడ్ ని వేస్ట్ చేస్తారా అండి? ఎస్, చాలా తెలివిగా పెట్టారు కదా. అందుకనే నేనైతే అప్రిసియేషన్ లైన్ కూడా రాసేసాను ఆ బోర్డు మీదే. మరి అది చూసిన తర్వాత అనిపించింది అనమాట, ఎస్, ఫుడ్ అయితే అస్సలు వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే మనకి 4-5 మెతుకులే కదా, లేదంటే 1 స్పూన్ 2 స్పూనే కదా అనిపిస్తుంది. కానీ మనందరం కలిసి వేస్ట్ చేస్తే అది కొన్ని కేజీల వరకు వేస్ట్ అయిపోతుంది. మన దేశంలోనే చాలా లక్షల మంది ఆకలికి ఫుడ్ లేకుండా చాలా బాధలు పడుతున్నారు. మనం కనుక వేస్టేజ్ కొంచెం తగ్గించాము అంటే మనం కూడా కొంతమందికి ఫుడ్ ని డైరెక్ట్ గా ఇవ్వకపోయినా ఇండైరెక్ట్ గా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా. అందుకని ఇంత పొడుగునా ఓ మంచి మాట చెప్పాను కదా. మరి ఇప్పుడు ఏం చేస్తాము అంటే చక్కగా బ్రేక్ఫాస్ట్ షోలోకి ఎంటర్ అయిపోదాం. సో మరి ఈ రోజు నేను చూపించబోతున్న వెరైటీ ఏంటి అంటే చీజీ బ్రోకలీ కినోవా. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సరే కినోవా అనే పేరు బాగా వినిపిస్తుంది. రెగ్యులర్ గా రొటీన్ గా మన వాళ్ళందరూ హ్యాపీగా తినేస్తున్నారు కదా. అందుకే నేను కూడా దీంతో వెరైటీ చేద్దామని డిసైడ్ అయిపోయా. అందుకే ఈ రోజు తీసుకొచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది డిష్. ఓకే, చీజీ బ్రోకలీ కినోవా. యమ్మీ యమ్మీగా ఉంది కదా. సరే, ఇంగ్రీడియంట్స్ తో పాటు నాకు ఒక మంచి టేస్టీ కాఫీ కూడా వచ్చింది. ఇలా కాఫీ తాగుతూ పొద్దునే అలా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఎంత మజా వస్తుందో కదా. పైగా రైనీ సీజన్, బయట అంతా క్లైమేట్ చాలా చిల్డ్ గా ఉంది. ఎనీవేస్, ముందు ఏం చేయాలి అంటే ఫస్ట్ కినోవా అనేది మనం చాలా సేపు పడుతుంది బాయిల్ చేసుకోవడానికి. సో అన్ని వెజిటబుల్స్ వేసుకొని అందులో చేసుకోవాలి అంటే చాలా టైం పడుతుంది కదా. అందుకని మనం ఏం చేస్తున్నాము అంటే, సో ఆల్రెడీ కినోవా నా చేతిలో ఉంది. ఇది కుక్కర్ లో పెట్టేసుకొని హాఫ్ బాయిల్ చేసుకున్నాము అనుకోండి. తర్వాత వెజిటబుల్స్ తో పాటు ఇంకొంచెం బాయిల్ చేసుకున్నాము అంటే టైం కన్స్యూమ్ అయ్యేది కూడా చాలా తక్కువ అవుతుంది. సో టైం కన్సంప్షన్ అలాగే ఈజీ ప్రాసెస్ కూడా అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ హాఫ్ కుక్ చేసుకున్నాను కినోవాని. ఇందులో 1 cup of water, కొంచెం కినోవా అంటే అందరికీ తెలుసు కదండి. ఎస్, ఇది యాక్చువల్లీ ఇండియాలో మనకు కొంచెం తక్కువే దొరుకుతుంది అండ్ కొంచెం కాస్ట్లీ కూడా. కానీ ఏదైనా ఒక పదార్థం తినడం వల్ల మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్, ప్రోటీన్స్ అన్నీ వస్తాయి అంటే అది నాకు తెలిసి మాత్రం కినోవాలోనే. సో స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. ఇలాంటివి రెగ్యులర్ గా తీసుకోవడం అంటే ఎప్పుడైనా ఒకసారి ఫైన్, బట్ రెగ్యులర్ గా తీసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్ గా ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి, అంటే మనకైతే మామూలుగా తినాలి అని తెలుస్తుంది, కానీ ఎంత తినాలి, ఎంత క్వాంటిటీ, ఎలా తినాలి, ఇవన్నీ మనకు తెలియదు కదా. సో బిఫోర్ టేకింగ్ దిస్ హైలీ ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ ని మనం ఒక్కసారి డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి ఎంత తినాలి అనేది వాళ్ళని అడిగి సజెషన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. బాడీకి ఏదైనా సరే ఎక్కువ ఇచ్చిన ప్రాబ్లమే, తక్కువ ఇచ్చిన ప్రాబ్లమే. ఏదైనా లిమిటెడ్ గా కావాల్సినంత మాత్రమే ఇవ్వాలి. అందుకే ఒకసారి డాక్టర్ ని కన్సల్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ కన్సల్ట్ అవడం ఇంపార్టెంట్ కూడా. సరే, ఇప్పుడైతే ఇంకొక స్టవ్ మీద పాన్ పెట్టేసి ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ మరీ ఎక్కువ వేసుకోవట్లేదు, కొంచెం వేసుకుంటున్నాను.
సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో జీరా, అలాగే కొద్దిగా మిరియాలు, ఇలా అప్పుడప్పుడు మెయిన్ డిషెస్లో హెల్దీ ఐటమ్స్ చేసుకొని దానికి సైడ్ డిషెస్లో కాస్తంత క్రిస్పీ క్రంచీ కొంచెం చీజ్ అవన్నీ వేసుకొని చేసుకుంటూ ఉంటే ఏమైనా చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్లో తినడానికి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కొంచెం వేయించుకోవాలి. ఓకే, సో పచ్చిమిర్చి కూడా చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను బ్రోకలీ వేసుకుంటున్నాను. బ్రోకలీ కూడా కొంచెం ఫారెన్ నుంచి అబ్రాడ్ మెటీరియలే కాబట్టి మీరు ఇంకా ఏం అనుకోవద్దు, అంటే అందులో ఇంకేం విటమిన్స్ ఉంటాయని. క్యాబేజ్లో యాక్చువల్లీ క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇవన్నీ ఉన్నాయి కదండి, అలాగే ఇది కూడా సేమ్ కొంచెం లైట్ ఫ్లేవర్లో ఉంటుంది, కాకపోతే హైలీ న్యూట్రిషియస్ అనమాట. నాకు తెలిసి మనం హాఫ్ కుక్ అనుకున్నాం కాబట్టి కుక్కర్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మరి ఇది చల్లగా అవ్వాలి కదా. బ్రోకలీ కూడా కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే కార్న్ స్టార్చ్. యాక్చువల్లీ ఇప్పుడు మనం ఇందులో వెజిటబుల్ స్టార్చ్ వేసేసుకుంటున్నాము. ఈ బ్రోకలీ ఇవంతా కొంచెం ఉడకాలండి, అలాగే కుక్కర్ కూడా కొంచెం వేడి తగ్గాలి కదా. సో ఈలోపు మీరు ఏం చేస్తారు అంటే మన బ్రేక్ఫాస్ట్ షోలో ఎంచక్క ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చేసేయండి, ఓకేనా? చూస్తున్నారు కదండి, చక్కగా ఉడికిపోయింది. అంటే ఇంకొంచెం ఉడకాలి, బట్ స్టిల్ మనం ఇప్పుడు ఇందులో వేసేస్తాం కదా వెజిటబుల్స్ లో, అందుకనే కొంచెం నేను చెప్పాను కదా ఆల్రెడీ హాఫ్ కుక్డ్ అని, సో అలాగే చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ బ్రోకలీ ఇదంతా కూడా చక్కగా ఉడికిపోయింది. సో ఇది కొంచెం కలిపేసుకొని, సో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఓకే, కలిపేసి ఇప్పుడు కనుక మన కినోవాని వేసేసుకున్నామంటే ఆహా అదిరిపోతుంది. అండ్ బేసికల్లీ ఇందులో మీరు కావాలనుకుంటే ఇండియన్ వెజిటబుల్స్, అంటే నేనైతే క్యారెట్, బీన్స్ అది వేసుకున్నాను. మీకు ఇంకేమైనా వెజిటబుల్స్ ఆలు అలాంటివి వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు. బట్ ఎలాగో ఇది ఫారెన్ ఐటమ్ కదా, అందుకని చెప్పి బ్రోకలీ అయితే బాగుంటుందన్న దాంతో నేను అదే వేసాను. ఇప్పుడు నేను కినోవా వేసేసుకుంటాను. ఒకసారి కలిపేసి చూస్తా, సరిపోలేదు అంటే ఇంకొంచెం వేసుకుంటా. చూడటానికి కొంచెం గోధుమ రవ్వ ఉడికిస్తే ఎలా ఉంటుంది అలా ఉంది కదండి, బట్ స్టిల్ కినోవా కొంచెం ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. సో నేను వేస్తూ ఉంటాను. ఇలా మీరు ఏం చేస్తారు అంటే ఒక 1-2 మినిట్స్ కొంచెంసేపు వెయిట్ చేసేయండి. చీజీ బ్రోకలీ కినోవా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఏం చేయాలి, నేను చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి చీజ్ తురిమేసుకోవాలి. మరి నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేస్తా. ఎక్కడ పుట్టినా సరే అండి, ఇలాంటి అబ్రాడ్ ఐటమ్స్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయాలి. ఎందుకంటే ఇందులో హెల్త్ అండ్ అలాగే టేస్ట్. వావ్, ఇంకో 2 బ్రోకలీలు వేసుకున్నాం చాలు. ఇప్పుడు దీని మీద నుంచి చక్కగా చీజ్ తురిమేస్తే అయిపోయినట్టే. సరిపోతుంది. చూస్తున్నారు కదండి, చీజీ బ్రోకలీ క్యూన్వా ఎంత యమ్మీగా కనిపిస్తుందో అంత టేస్టీగా ఉంటుంది. వావ్,
మరి మీకు కూడా తినాలనిపిస్తుందా? తినాలి అంటే డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేసుకోవాల్సిందే. మరి ట్రై చేసుకోవాలి అంటే కావాల్సిన పదార్థాలు, ప్రాసెస్ అన్ని సరిగ్గా తెలియాలి కదా. అందుకే మీరు ఇప్పుడు ఏం చేస్తారు అంటే మన చీజీ బ్రోకలీ కినోవాకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూడండి. చీజీ బ్రోకలీ కినోవాకి కావాల్సిన పదార్థాలు: బ్రోకలీ 1 కప్పు, వెజిటబుల్ స్టాక్ 1/2 కప్పు, కినోవా 1 కప్పు, చీజ్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 3, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, నూనె సరిపడేంత. చీజీ బ్రోకలీ కినోవా తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ లో కినోవాను నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. మరో పాన్ లో నూనె పోసుకొని జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి వేసి ఒకసారి వేయించుకొని బ్రోకలీ, వెజ్ స్టార్చ్ వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, ఉడికించుకున్న కినోవా వేసి బాగా కలుపుకొని చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని చీజ్ తురుముకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే చీజీ బ్రోకలీ కినోవా రెడీ. చీజీ బ్రోకలీ కినోవాకి కావాల్సిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. మరి ఈ ఫారెన్ ఇంగ్రీడియంట్ ఎంత టేస్టీగా ఉందో ఇప్పుడు నేను చెప్తా. ఆబ్వియస్లీ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే గోధుమలు, సజ్జలు ఎలా టేస్ట్ చేస్తాయి అలాగే ఉందండి. నిజంగా టేస్ట్ అయితే అదిరిపోయింది. గోధుమ ఉప్మా అలాగే ఉందండి ఇంచుమించు. కాకపోతే అందులో మిరియాలు భలే ఉన్నాయి. అండ్ బ్రోకలీ, ఈ రెండు కాంబినేషన్ వల్లే దీనికి ఇంత టేస్ట్ వచ్చిందేమో అనిపిస్తుంది తెలుసా. నిజంగా మీరు ట్రై చేసినప్పుడు కూడా బ్రోకలీ అయితే కంపల్సరీ యూస్ చేయండి. అండ్ ఆ ఫ్లేవర్స్ కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి కదా. ఈ బ్రోకలీ ఫ్లేవర్ ఎలివేట్ అవుతుంది. అండ్ అలాగే మనం అయితే ఏదైతే కినోవా యూస్ చేసామో అది కూడా చాలా బాగా హైలైట్ అయ్యి టేస్ట్ అదిరిపోయిందండి. మరి మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటున్నారా? ట్రై చేయాలి అంటే ఏం చేయాలి? ఎస్, రెసిపీ కరెక్ట్ గా చూసేయాలి. నాకు తెలుసు మీరు బాగా నోట్ చేసుకున్నారు అని చెప్పేసి. ఇది తినగానే చాలా బాగుంది, కానీ దీనికి ఏదైనా మంచి కాంబినేషన్ ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపించింది. మరి అందుకే ఆ కాంబినేషన్ ని ఇవాళ నేను చేయబోతున్నాను. ఇందుకు ఏంటి ఆ కాంబినేషన్ అనుకుంటున్నారా? బాయిల్డ్ ఎగ్ మసాలా. ఎస్, సో ఇంత మంచి హెల్తీ ఐటమ్ ఎలాగో తింటున్నాం కదా, మరి ఎగ్ కూడా చాలా హెల్తీ కదా. ఇవి రెండు కలుపుకుంటే అసలు టేస్ట్ ఇమాజిన్ చేసుకోండి. హెల్త్ ని పక్కన పెట్టేసి దానికి కాస్త మసాలా వేసి ఎగ్ ని బాయిల్ చేసి చేసుకుంటే వావ్, యమ్మీ యమ్మీ కదా. ఇంకా అసలు టైం వేస్ట్ చేయకుండా మన యమ్మీ యమ్మీ బ్రేక్ఫాస్ట్ లోని కాంబినేషన్ ని ఇప్పుడు చేసేస్తాను, మీరు చూసేయండి. బాయిల్డ్ ఎగ్ మసాలా చాలా సింపుల్, చాలా ఫాస్ట్ అండ్ చాలా టేస్టీ. సో ఇంతకు మించి ఇంట్రడక్షన్ అసలు అవసరమే లేదు. ఎగ్ తో చేసే వెరైటీస్ వేటికైనా సరే ముందేం చేయాలి అంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేయాలి. దెన్ ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. స్పెషల్లీ ఇలాంటివి బ్రేక్ఫాస్ట్ లోకి, అంటే బేసిక్ గా బ్రేక్ఫాస్ట్ లో కంటే మనం ఎగ్ తో ఆమ్లెట్ అలాంటివి వేసుకుంటాం కదా, అలా కాకుండా మీరు నాన్ అలాంటివి ఏమన్నా చేసుకున్నా, లేదంటే చపాతీ అలాంటివి చేసుకున్నా ఇలాంటివి యూస్ చేసుకోవచ్చు. లేదా అంటే ఇలా చేసుకొని దోశలో రోల్ కూడా చేసుకోవచ్చు ఇఫ్ యూర్ బోర్డ్. సో నూనె వేడైన తర్వాత నేను ఇందులో కొద్దిగా మినపప్పు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగితే నెక్స్ట్ వేసేసుకోవచ్చు. సో మినపప్పు వేగిపోతున్నాయి కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇందులో నేను ఏం వేసుకుంటున్నాను అంటే పచ్చిమిరపకాయలు. ఇవి కొంచెం వేగాలి. కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు. సో సింపుల్ అండి. సో ఇప్పుడు ఇందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ వేగుతున్నాయి కదా, ఇప్పుడు యాక్చువల్లీ ఏంటి అంటే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసేసామనుకోండి, అప్పుడు ఇంకా తొందరగా ఫ్రై అయిపోతాయి. అండ్ తర్వాత మనకి తగినంత సాల్ట్ ని లాస్ట్ లో వేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు ఇందులో కొంచెం
సాల్ట్ వేసేస్తున్నాను. ఎస్, ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోపు ఏం చేయాలి అంటే ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్ మసాలా అంటే ముందుగానే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా, బాయిల్డ్ ఎగ్ తో చేస్తాము అని చెప్పేసి. సో నేను కూడా అలాగే ముందుగానే ఉడికించి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను అంటే చక్కగా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే వీటిని కనుక వేసి అందులో ఫ్రై చేస్తే యమ్మీ ఉంటాయి. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్ వేసేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఎగ్ బాయిల్ చేసుకున్నాం కానీ ఫ్రై అవడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు ఏంటంటే కొంచెం ఫ్రై చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మరి నేనైతే ఆ పని చేస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఎగ్ చక్కగా ఫ్రై అయిపోయింది. అండ్ అలాగే మా ఇంట్లో స్మెల్ పక్కింట్లోకి వెళ్ళిపోతుంది ఇంట్లో చేస్తే. ఇప్పుడైతే స్టూడియోలో కదా అందరూ ఎప్పుడు అయిపోతున్నా అని వెయిట్ చేస్తున్నారు. నేను ఇందులో ఏం వేస్తున్నాను అంటే గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకుంటాను. అండ్ అలాగే ఇందులో ఉప్పు, యాక్చువల్లీ ఇందాక కొంచెమే వేసాను కదండి, ఇప్పుడు సరిపడేంత ఉప్పు. అలాగే కారం. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఫైనలీ ఏం చేయాలి అంటే ఇందులో యాక్చువల్లీ ఇదైతే అందరూ ఇంట్లో కూడా చేసుకుంటారు. మరి దీంట్లో ట్విస్ట్ ఏముంటుంది కదా, దీంట్లో ట్విస్ట్ ఏంటి అంటే పచ్చి ఎగ్. ఎస్, ఫైనల్ గా ఎగ్ ని పగలు కొట్టేసి ఇందులో వేసేసుకొని బాగా కలపాలి. నేను ఒక 2 eggs వేసుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు ఇది కనుక చక్కగా కలిపి ఫ్రై చేసేసుకున్నాము అంటే మన బాయిల్డ్ ఎగ్ మసాలా అయిపోయినట్టే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఇలా పెడితే ఎవరైనా సరే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారా? అస్సలు చేయరు, రైట్? ఆల్రైట్, అయిపోయిందండి మన బాయిల్డ్ ఎగ్ మసాలా. ఎంత ఫాస్ట్ గా ఎంత తొందరగా అయిపోయిందో కదా. అండ్ అలాగే ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ అంటూ కూడా ఏం లేవు, కానీ టేస్ట్ లో మాత్రం అద్దరిపోతుంది. ఐఎమ్ టెలింగ్ యూ. ఇదైతే డ్రై కర్రీ కదా, సో మీకు ఒకవేళ కుర్మా లాగా కొంచెం గ్రేవీ కావాలి అనుకోండి, ఇందులో మీరు ఒక టొమాటో అలాంటివి ఏమన్నా వేసుకున్నారు అంటే టొమాటో పేస్ట్ వేసుకోవచ్చు, లేదంటే టొమాటో ప్యూరీ వేసుకోవచ్చు, లేదా ఇంకేదైనా జనరల్ గా మీకు తెలిసే ఉంటాయి కదా షార్వాలు కుర్మాలు చేసేటప్పుడు ఎలా అయితే గ్రేవీ చేసుకుంటారో అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వావ్, బాయిల్డ్ ఎగ్ మసాలా ఇట్స్ రెడీ. సో ఇప్పుడు వెంటనే వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేసి ఎంచక్క అందులోకి షిఫ్ట్ చేసేసుకొని అలా తింటే మనం ఇదంతా మర్చిపోతాం, ఆఫీస్కి వెళ్ళాలన్న సంగతి మర్చిపోతాం, అన్ని మర్చిపోతాం. సో వెంటనే నేను వెళ్ళి సర్వింగ్ బౌల్ తీసుకొచ్చేస్తాను. ఎప్పుడైనా సరే హెల్తీగా తినాలి అనుకునేటప్పుడు దానికి పక్కనే కాంబినేషన్గా ఇలాంటి యమ్మీ కాంబినేషన్ స్నాక్స్ పెట్టుకున్నాము అనుకోండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదండి, బాయిల్డ్ ఎగ్ మసాలా నిజంగా యమ్మీగా టెంప్టింగ్ గా ఉంది. మరి దీన్ని తినాలి అంటే మాత్రం దానికంటే ముందు బాయిల్డ్ ఎగ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మీరు చూడాలి కదా. మరి చూడండి, బాయిల్డ్ ఎగ్ మసాలాకి కావలసిన పదార్థాలు: ఎగ్స్ 3, ఉల్లిపాయలు 1 కప్పు, కారం 1 టేబుల్ స్పూన్, జీరా 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా,
నూనె 3 టేబుల్ స్పూన్లు. బాయిల్డ్ ఎగ్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకొని మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి ఒకసారి వేయించుకొని ఉడికించుకున్న కోడిగుడ్లు కూడా వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, కారం వేసి ఒకసారి కలుపుకొని కోడిగుడ్ను బీట్ చేసి వేసుకొని బాగా వేయించుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ మసాలా రెడీ. బాయిల్డ్ ఎగ్ మసాలాకి కావలసిన పదార్థాలని అలాగే తయారు చేసుకునే విధానాన్ని చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఆయన ఎగ్ గురించి, ఎగ్ వెరైటీ గురించి, ఇప్పుడు నేను చేసిన దాని గురించి నిజంగా చెప్పే పనే లేదు. ఎందుకంటే మాటలు రావట్లేదండి. సీరియస్లీ సూపర్బ్ అంటే సూపర్బ్ గా ఉంది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ లో అయితే నేను ఇదే కాంబినేషన్ గా యూజ్ చేసేసుకుంటున్నాను. మరి మీరు కూడా చేసుకోవాలి అంటే ఎంతసేపు, కిచెన్ లోకి వెళ్తే ఫటాఫట్ 5 minutes లో అయిపోతుంది కాబట్టి వెంటనే చేసేసుకోండి. ఏమంటారు? మరి చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే ఎలా అని ఆలోచిస్తున్నారా? ఏముందండి, వెంటనే ఆన్లైన్ లోకి వెళ్ళిపోయి చక్కగా ఫేస్బుక్ లో లేదంటే యూట్యూబ్ లో మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ చూసేస్తే పోలా చక్కగా ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఇవాళ అప్లోడ్ అయిపోతుంది కాబట్టి. సరే, కానీ ఎలా? అదే కదా మీ డౌట్. వెంటనే www.facebook.com/ETV అభిరుచి అని టైప్ చేశారనుకోండి, అప్పుడు ఫేస్బుక్ లో బ్రేక్ఫాస్ట్ వీడియోస్ వచ్చేస్తాయి. లేదు యూట్యూబ్ లో చూడాలి అనుకుంటే www.youtube.com/ETV అభిరుచి అని టైప్ చేస్తే చక్కగా యూట్యూబ్ లో మన బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు. ఇవాళైతే మన బ్రేక్ఫాస్ట్ షోలో ఈ 2 వెరైటీలు నేను చెప్తున్నాను కదా, అదిరిపోయాయండి. ఇవి ఖచ్చితంగా ట్రై చేసి తిని ఎంజాయ్ చేయాల్సిన వెరైటీస్. సో డెఫినెట్ గా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నేనైతే మళ్ళీ రేపు మరో 2 different వెరైటీస్ తో మీ ముందుకు వచ్చేస్తాను. Till then, you take care and bye-bye.